రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ఒక మోటివేషనల్ స్టోరీతో ప్రతి వారం లాగా ఈ వారం కూడా మన చిన్న కథ చెప్పుకొని వెళ్దాం. మాఘమాసం అంతా హరహర నామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది భారతదేశం అంతా. ఓ పక్క కుంభమేళ ఆధ్యాత్మిక శోభ సంతరించుకొని ప్రపంచ పటంలో ఎక్కడా లేని విధంగా భూమి మీద ఇక్కడే చాలా గొప్ప కార్యక్రమం నడుస్తుంది. సో ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక కుండలు చేసే కుమ్మరి ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్నాడు. తనకి పిల్లలు, భార్య, ఇద్దరు పిల్లలు, భార్య కుండలు చేసుకొని చాలా కష్టంగా తినక సగం తిని సగం తినక ఏమొస్తే పల్లెటూరులో కుండలు చేసుకొని బొమ్మలు చేసుకొని మట్టి బొమ్మలు చేసుకొని ఏమొస్తే సరే చాలకుండా ఉంటే భార్య ఎప్పటి నుంచో తనంతా మొరపెట్టుకుంటుంది. ఏమిటయ్యా ఈ బతుకు, పిల్లలకి భవిష్యత్తు ఉందో లేదో తెలియదు, మనకి ఆకలి తీరుతుందో తెలియదు, ఎప్పుడు పైసలు ఉంటాయి ఎప్పుడు ఉండవో ఏమీ తెలియని పరిస్థితి. ఇక్కడ ఎంతకాలం ఇలాగా పట్టణానికి పోతే అక్కడైనా ఏదన్నా ఫ్యాక్టరీలో పని చేసుకుంటే గ్యారంటీగా 4 వేళ్ళు నోట్లోకి వెళ్తాయని చెప్పగలం. ఇక్కడ కుదరట్లేదు. పోరగా ఒకసారి సరే పట్టణం వెళ్ళి ఓ పని చూసుకుంటాడు ఫ్యాక్టరీలో. సరే కుటుంబాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడు. పట్టణం అంటే పని కావాల్సినంత మందికి కావాల్సినంత పని ఉంటుంది, ఎంతమంది వచ్చినా అకామిడేట్ చేస్తూ ఉంటుంది నగరం. సరే అక్కడికి వెళ్ళి పని చేస్తూ ఉంటే నెలసారికి పని చేస్తున్నాడు. గ్యారంటీగా జీతం వస్తుంది, తిండికి డోకా లేదు. యజమాని, ఆ ఫ్యాక్టరీ యజమాని కొడుకు పుట్టినరోజు వస్తే సరే ఏమి ఇవ్వాలి, నేను కూడా అందరు గిఫ్ట్లు ఇవ్వాలి, నేను కూడా ఇవ్వాలేమో అనుకుంటాడు ఈ వర్కర్. ఎవరు పట్టించుకుంటారు ఇవ్వకపోతే మాత్రం. కానీ సరే నేనేమి ఇవ్వగలను ఆలోచించి తనకు తెలిసిన విద్య, బొమ్మలు, మట్టి బొమ్మలు చేయగలడు కదా, ఓ బొమ్మ చక్కగా తయారు చేసి కలర్ఫుల్గా ఆ పిల్లాడు తీసుకెళ్ళి యజమాని కొడుక్కి ఇస్తాడు. అందరి దృష్టి ఆ బొమ్మ మీదే ఉంటుంది, పిల్లలందరూ దాని మీద చూస్తారు, వచ్చిన గెస్టులు కూడా అదే చూస్తారు. అరే భలే ఉంది, ఇంత కాస్ట్లీ గిఫ్ట్, వెరైటీగా డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్ గిఫ్ట్ కాకుండా పెక్యులర్గా ఉంది, భలే ఉంది. అందరి దృష్టి దాని మీదే. ఈ కాస్ట్లీ గిఫ్ట్ ఎక్కడి నుంచి ఎవరు ఇచ్చారని ఆయన చూస్తుంటారు. ఆఖరిలో ఫంక్షన్ అయిన తర్వాత అడుగుతాడు, ఇది ఎవరు ఇచ్చారు అంటే మన వర్కరు ఇచ్చాడు. కొడుకుని తీసుకొచ్చి తనతో పాటు ఇప్పించాడు. సో వర్కర్ని పిలిచి, ఇంత ఖరీదైంది అవసరమా కొనడం, నువ్వేమో చిన్న ఉద్యోగివి కదా అంటే, అయ్యా నేను కొన్నది కాదు, నా పని అది. ఇక్కడికి రాకముందు నేను అంత ఊర్లో ఇవే బొమ్మలు చేసుకునేవాడిని, చేసి అమ్మేవాడిని, తినడానికి వచ్చేది కాదు. ఆ బాధ తట్టుకోలేకే కడుపు నిండా తిందామని ఇక్కడికి వచ్చాము అని అంటే, లేదు అది అక్కడ దానికి గుర్తింపు లేకపోయి ఉండవచ్చు, సిటీలో దానికి చాలా విలువ ఉంటుంది, చాలా అవసరం ఉంటుంది, చాలా డిమాండ్ ఉంటుంది. నేను ఆ ఫ్యాక్టరీ పెడతాను, నువ్వు అవి తయారు చేస్తావా అంటే తయారు చేస్తాను, అప్పుడు నీకు భాగస్వామ్యం ఇస్తాను బాగా చేస్తే, అది డిమాండ్ బాగా ఉంటుంది. ఇంకంతకంటే ఏం కావాలి, చక్కగా ఒక మంచి బొమ్మలు తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా చేసుకొని ఆ మట్టి అదంతా ఏముంటుంది దానికంతా మట్టి చక్కగా తయారు చేసుకొని కలర్స్ బాగా వేయగలగాలి. అంతే వేస్ట్ చేస్తుంటే నిదానంగా అది హల్చల్ అవుతూ బాగా డిమాండ్ క్రియేట్ చేస్తూ నగరాలన్నీ విస్తరించుకుంటూ బ్రహ్మాండంగా వ్యాపారం కొనసాగుతూ ఆ ఫ్యాక్టరీకి యజమాని వాటా షేర్ హోల్డర్ అయ్యాడు. మంచి జీవనం, హాయిగా భార్య పిల్లలతో మంచి జీవితం గడుపుతున్నాడు. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, డిమాండ్ అండ్ సప్లై, ఎక్కడ ఏది అవసరమో అది గుర్తించగలిగితే అంటే ఒకే వాటర్ బాటిల్ బస్ స్టాండ్లో ఒక రేట్ ఉంటుంది, రైల్వే స్టేషన్లో ఒక రేట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్లో ఒక రేట్ ఉంటుంది. దాన్ని అలాగే నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకో. ఎక్కడ నీకు బాగా గుర్తింపు ఉంటే అక్కడ నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేయి. వేగవంతమైన జీవితంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే వెనకబడిపోతాం.